గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు వారి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే వారిని తెచ్చే విధంగా, లేకపోతే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని తెచ్చే విధంగా మీ నియోజకవర్గ ప్రాంతంలో 1,00,000 మందితోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి, నరేంద్ర మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. ఇట్లా అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాలను ఫిబ్రవరి 13 తారీఖు లోపల చేసుకుంటే ఫిబ్రవరి 1కి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల మీరు చేసిన తీర్మానాలన్నిటినీ మన పార్లమెంట్ సభ్యులు గ్రామ సభల తీర్మానాన్ని తీసుకెళ్ళి లోక్సభలో రాహుల్ గాంధీ గారికి, రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చి ఈ అంశాలను పార్లమెంట్ సమావేశాలల్లో మొట్టమొదటి రోజు బడ్జెట్ సమావేశాలలోనే నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనే విధంగా కార్యాచరణను నిర్ధారించుకోవాలి. దానికి ఏఐసిసి ఇన్ఛార్జి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సమన్వయం చేసుకొని జాతీయ స్థాయికి కూడా మనం అనుకుంటున్న కార్యాచరణని వాళ్ళకు అందజేయాలి. అందుకే మిత్రులారా, ఈరోజు ప్రధానమైన ఉద్దేశం జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుకు సంబంధించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ మనమే వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినాం. పెద్ద ఎత్తున గ్రామాన చిన్న చిన్న తండాలలో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి తండాలో, ప్రతి గూడెంలో కూడా ఈ తీర్మానం జరిగితే నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలుగుతుంది. ఈ చట్టం పునరుద్ధరించే వరకు విశ్రమించని పోరాటం మనం చెయ్యాలి. మన అందరి సహకారం ఉండాలి, మన అందరం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయని ఎన్నికల కమిషనర్ సమీక్ష చేస్తున్నారు. 2023లో ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ మాసంలో. అంటే కార్యకర్తల యొక్క శ్రమ, 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టము, నష్టము, కేసులు, ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకొని ఈ పార్టీ జెండా భుజం మీద మోసి 2023లో అధికారం తీసుకొచ్చిండ్రు. మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాం. ఇది కార్యకర్తల శ్రమ. ఆ తర్వాత నేను చెప్పిన మా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు. అందులో 66% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్కి 27% వస్తే బీజేపీకి 6%, వాళ్ళిద్దరు పొత్తులు కలిసి 33%, 1% కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండు సున్నాకు తీసుకెళ్ళినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే, స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు సభలనే చర్చలకు వస్తలేరు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా, నేను ఎమ్మెల్యేను, మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు
రాజకీయపరమైన పదవులే కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టి లేదు. అందుకే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు కూడా ఈరోజు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగలిగిన వాళ్ళను కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు వివరిస్తే ప్రజలు మంచి మనసుతోని మనల్ని ఆశీర్వదిస్తారు. మనం కష్టపడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. కష్టం ఎప్పుడు వృధా కాదు, కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోడు. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకుని ఇవ్వాలి. ఈ వేదిక మీద ఉన్న చాలామంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు. సీతక్క లాంటి వాళ్ళు చిన్న చిన్న గూడాల నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడ్డారు, నిబద్ధతతో ఉన్నారు, పార్టీ లైన్లో పనిచేసిందంటే ఈరోజు మంత్రిగా ఈ హోదా వచ్చింది. ఈరోజు ఎన్నో గొప్ప పనులు సీతక్క మంత్రి అయింది కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులే కాదు, ఈరోజు 1000 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలనికి తనకు నచ్చిన ఇష్ట దైవం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి కార్యక్రమానికి ఇలా తను నిధులు తీసుకెళ్ళగలిగింది. ఈరోజు ప్రజలల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే మీ గల్లీ కావచ్చు, మీ గ్రామ పంచాయతీ కావచ్చు, మీ మండలం కావచ్చు, లేకపోతే మీ అసెంబ్లీ కావచ్చు, మీ జిల్లాకు కావచ్చు, మీరు నిధులు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలలో ఓడిన తర్వాత ఎన్ని చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు. కారణాలు ఎవరు విన్నారు? जो जीता वही सिकंदर, जो नहीं जीतेगा वो कुछ भी बोलने दो, कोई सुनने वाला नहीं रहेगा. आज हम सरकार बनाए इसीलिए लोग अपने बात सुन रहे हैं.